గైస్ మన ధనుష్ అన్న రాయన్ మూవీ నుంచి ఓరమాస్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూడగానే ఒకటే అనుకున్నా బొమ్మ సూపర్ హిట్ అని. నిజంగా వేరే లెవెల్లో ఉంది భయ్య ట్రైలర్ అయితే. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ధనుష్ అన్న మాస్ మూవీస్ అంటేనే నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేస్తారు. అలాంటిది ఈ మూవీకి ధనుష్ అన్న రైటర్ అండ్ డైరెక్టర్గా హీరోగా చేస్తున్నారు. అండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ధనుష్ అన్న వడ చెన్నై మూవీ మీలో ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. అంతకు మించి మాస్ ఉండబోతుంది ఈ మూవీలో. ధనుష్ అన్న చేస్తున్న 50వ సినిమా భయ్య ఇది. ఈ మూవీతో హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఏ సినిమా చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించే మన ధనుష్ అన్న ఈసారి తనే డైరెక్టర్గా, రైటర్గా అండ్ స్క్రీన్ ప్లే మొత్తం తానే చూసుకుంటున్నాడు. అండ్ ఈ మూవీలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు భయ్య. మెయిన్ లీడ్ రోల్లో కనిపించబోతున్నాడు. సందీప్ కిషన్ అన్న హీరోగా అండ్ సైడ్ క్యారెక్టర్గా చాలా మూవీస్లో చేశాడు. తన సైడ్ క్యారెక్టర్గా చేసిన చాలా మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మన ధనుష్ అన్న కెప్టెన్ మిల్లర్ మూవీలో కూడా తాను ధనుష్ అన్నకి ఫ్రెండ్ రోల్లో యాక్ట్ చేశాడు. అండ్ ధనుష్ అన్న గెటప్ విషయానికి వస్తే మనం చాలా మూవీస్లో లాంగ్ హెయిర్తో చూసాం, షార్ట్ హెయిర్తో చూసాం, బియర్డ్తో కూడా చూసాం. ఈసారి పక్క మాస్గా సరికొత్త లుక్లో గుండుతో ఎలివేట్ చేశారు భయ్య. లుక్ అయితే అదిరిపోయింది. ట్రైలర్ విషయానికి వస్తే పూర్తిగా 2-3 గ్యాంగ్స్ మధ్య గొడవలు ఉన్నట్టు చూపించారు. సింహం తోడేలు ఒంటరిగా పోరాడితే సింహం గెలుస్తుంది, అదే తోడేలు గుంపుగా వచ్చి సింహాన్ని అటాక్ చేస్తే తోడేలే గెలుస్తుందన్న ఈ డైలాగ్ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఈ మూవీలో మన ఎస్జే సూర్య గారు కూడా ఉన్నారు. ఎస్జే సూర్య గారు విలన్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఎలివేషన్ మొత్తం ఒక అడవిలో చూపించారు. సింహం మన ధనుష్ అన్న అంట, అండ్ తోడేలు మన ఎస్జే సూర్య గారు అంట. నిజంగా డైలాగ్స్ విషయానికి వస్తే మెంటల్ మాస్గా ఉన్నాయి. స్టోరీ మొత్తం ట్రైలర్లోనే అర్థమైపోతుంది. ధనుష్ అన్నకి 2 బ్రదర్స్ ఉన్నారు ఈ మూవీలో. ఎస్జే సూర్య గారి గ్యాంగ్కి అండ్ మన ధనుష్ అన్న గ్యాంగ్కి మూవీ మొత్తం గొడవలు అవుతూనే ఉంటాయని తెలుస్తుంది. అండ్ మూవీలో మన ధనుష్ అన్న సైడ్ సెల్వరాఘన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఎన్నో మూవీస్కి డైరెక్టర్గా అండ్ యాక్టర్గా అండ్ స్క్రీన్ రైటర్గా చేసి మంచి గుర్తింపు పొందారు. అండ్ మూవీలో మన ప్రకాష్ సార్ కూడా ఉన్నారు. మన ఎస్జే సూర్య గ్యాంగ్లో విలన్ రోల్లో కనిపించబోతున్నారు. క్లైమాక్స్ అయితే మేకర్స్ వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నారు. మ్యూజిక్ విషయానికి వస్తే మన ఏఆర్ రెహమాన్ గారు ఆ కథకి అండ్ స్టోరీకి ఎగ్జాక్ట్ మ్యూజిక్ కొట్టారు. స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యాక్గ్రాఫ్ అయితే అదరగొట్టేశారు. ఓవరాల్గా ట్రైలర్ మొత్తం కొత్త ర్యాంప్ ఉంది భయ్య. మన ధనుష్ అన్న మళ్ళీ మాస్ యాక్టింగ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు. ఈ ట్రైలర్ ఇంకా ఎంతమంది చూడలేదో చూసేయండి గైస్. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.